2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. సార్, తేజేశ్వర్ మర్డర్ కేసు బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమల రావు గారి పాత్ర గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పటికున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుమల రావుకి ప్లస్ ఈ ఐశ్వర్యకి కొంచెం ఇన్లీగల్, అంత పోలీస్కి అంత కోఆపరేట్ చేయలేదు. ఇప్పుడు భర్తని ఆమె నమ్మించి పెళ్లి చేసుకుంది. మళ్ళీ నెల రోజులు తిరిగేసరికి హత్య చేయించే పరిస్థితులు ఎందుకు వచ్చాయని మీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. అది ఇంకా రివీల్ కాలేదు మేడం. కొన్ని పరిస్థితులు ఆమె చెప్పింది, ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. తేజేశ్వర్ డెడ్ బాడీని మీరు చూసే ఉంటారు కదా, ఆయన్ని ఎలా మర్డర్ చేశారు అనేది మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా దానికి సంబంధించి? అసలు డాక్టర్ రిపోర్ట్ ప్రకారం మేడం, తేజేశ్వర్ ఫస్ట్ థ్రెడ్ కట్ చేయడం జరిగింది. హత్యకు గురైన ఎన్ని రోజుల తర్వాత డెడ్ బాడీ దొరికింది? హత్యకు గురైన 5 days. మీరు కూడా చెప్పారు కదా కారులో కొంతమంది ట్రావెల్ చేశారు అని, వాళ్ళు ఎవరు అనేది మీరు గుర్తించారా? దీంట్లో అతను సుపారి ద్వారానే చంపడం జరిగింది. దీంట్లో ఐశ్వర్య పాత్ర ఎంత, తిరుమలరావు పాత్ర ఎంత? పెళ్ళప్పుడు అతను ఈ ప్రవర్తన గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తుంటే తేజేశ్వర్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు. సుపారీ గ్యాంగ్ వాళ్ళలో ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా సార్? మీకు త్వరలో వివరాలు వెల్లడిస్తాం. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు తరహాలోనే తెలంగాణలో మరో కేసు చోటు చేసుకుంది. గద్వాలకు చెందిన సర్వేయర్ తేజేశ్వర్ను సొంత భార్యే సుపారీ గ్యాంగ్ తో హత్య చేయించింది. బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమల రావుతో అఫైర్ కారణంగా ఆమె సొంత భర్తనే అడ్డు తొలగించుకోవాలని అనుకున్న వైనం హత్య చేయించిన విధానం ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తోంది. తేజేశ్వర్ మిస్సింగ్ దగ్గర నుంచి మర్డర్ మిస్టరీ వరకు ఛేదించిన ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సిఐ టంగుటూరి శ్రీను గారు ప్రస్తుతం నాతో పాటు లైవ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఈ కేసు గురించి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. ముందుగా తేజేశ్వర్ మిస్సింగ్ కేసు కావచ్చు, మర్డర్ మిస్టరీని రోజుల వ్యవధిలోనే ఛేదించిన మీకు, మీ టీంకు అభినందనలు సార్. థాంక్యూ మేడం. సార్, అసలు తేజేశ్వర్ మిస్సింగ్ కంప్లైంట్ ఎప్పుడు వచ్చింది మీకు? మాకు తేజేశ్వర్ మిస్సింగ్ కంప్లైంట్ 18th మార్నింగ్ 9:30కి వచ్చింది మేడం. మిస్సింగ్ కేసు పెట్టాం మ్యాన్ మిస్సింగ్ లో. యాక్చువల్లీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎవరు పెద్ద సస్పెక్ట్ చేయలేదు. దీని వెనక ఏమన్నా ఉండొచ్చు అన్న కోణంలో వాళ్ళు ఏం సస్పెక్ట్ చేయలేదు. బట్ మా బ్రదర్ యాక్చువల్లీ అతను ప్రైవేట్ సర్వేయర్ కాబట్టి సమ్ టైమ్ ఇతను వేరే విలేజ్ లకు వెళ్ళి సర్వే చేసి వచ్చడానికి టైం పడుతుందని చెప్పాడు ఇంట్లో కూడా. బయటకు వెళ్ళిన అతను మళ్ళీ ఈవినింగ్ రాలేదు, నైట్ వరకు రాలేదు. మార్నింగ్ 17th రోజు మార్నింగ్ 9:30కి వెళ్ళిన అతను 12 o'clock ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ వరకు కూడా అతను ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉండటం, ప్లస్ అతని నుంచి ఎలాంటి కాల్స్ రాకపోవడం వాళ్ళకి అనుమానించి మార్నింగ్ 9:30 కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ కంప్లైంట్ మీద మా ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని వాళ్ళందరినీ మనము ఎంక్వైరీ చేయడం జరిగింది. వాళ్ళు కూడా ఎలాంటి అనుమానం ఫస్ట్ లో అయితే వ్యక్తం చేయలేదు. తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అతని బైక్ ని లోకల్లో కృష్ణారెడ్డి బంగ్లా అనే ఒక ప్లేస్ దగ్గర అతను బైక్ పార్క్ చేయడం చూసినాము. పార్క్ చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్న కెమెరాలను మనం సెట్ చేసినప్పుడు స్విఫ్ట్ డిజైర్ కార్ ఒకటి వచ్చి అక్కడ ఆగిన తర్వాత తేజేశ్వర్ తన బైక్ ని అక్కడే పక్కన పెట్టేసి ఆ కార్ ఎక్కిపోవడం గమనించినాం. జనరల్ గా సర్వేకి వచ్చే వాళ్ళు ఎవరైనా ఎక్కిపోయారేమో అనుకున్నాం. తర్వాత ఆ కార్ నెంబరు అక్కడ కాకుండా వేరే కెమెరాలో కార్ నెంబర్ తీసుకోవడం జరిగింది. ఆ కార్ నెంబర్ ద్వారా ఆ కార్ ఓనర్ మహేష్ అని కర్నూలు, అతను వెహికల్ నెంబర్ తెలుసుకొని పిఓ గారిని అడిగి ఓనర్ కి మాట్లాడిన కార్ నెంబర్, ఒకసారి కార్ అయితే నాదే, నేను ఒక పర్సన్ కి రెంట్ కి ఇచ్చాను, ఒక 15 days అయింది సార్ అని చెప్పడం జరిగింది. తర్వాత అతని నెంబర్ కూడా తీసుకున్నాము. అతనికి కాల్ చేసినప్పుడు ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆ తర్వాత మాకు డౌట్ వచ్చి కార్ ని ట్రాక్ చేసుకుంటూ వెళ్ళాము. కార్ ఫస్ట్ గద్వాల్ దాటిన తర్వాత ఎర్రవల్లి చౌరస్తా నుంచి పెబ్బేరు వైపు పోవడం, పెబ్బేరు నుంచి తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు కూడా మాకు ఇక్కడ పుల్లూరు టోల్ గేట్ లో ఆ కారు మళ్ళీ పాస్ కాలేదు. పుల్లూరు టోల్ గేట్ ఎందుకు పాస్ కాలేదని ఒక డౌట్ కూడా ఉండే. ఆ తర్వాత మళ్ళీ కర్నూలు వెళ్ళడం, కర్నూలు దగ్గర వెహికల్ ట్రేస్ కావడం, కర్నూలు నుంచి నన్నూరు టోల్ గేట్ దగ్గర కూడా అదే రోజు సాయంత్రం 5:30కి ఆ టోల్ గేట్ దగ్గర ఆ వెహికల్ ట్రేస్ కావడం జరిగింది. దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూ పోయిన ఎస్ఐకి మాకు ఒక డౌట్ వచ్చింది. ఆ ఫోన్ అన్ని స్విచ్ ఆఫ్ ఉండటం వల్ల డౌట్ వచ్చి అక్కడ చుట్టుపక్కల కన్సల్ట్ పిఎస్ వాళ్ళకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. నాకు ప్రాణి ఎస్ఐ గారు 21st రోజు కాల్ చేసి ఇక్కడ ఒక డెడ్ బాడీ ఉంది, మీరు ఒక మిస్సింగ్ పర్సన్ ఎంక్వైరీలో వచ్చారు కదా, ఒకసారి చూద్దురండి అని చెప్పేస్తే మేము వాళ్ళ ఫ్యామిలీ తోటి అక్కడికి వెళ్ళాము. బాడీ కంప్లీట్ డీకంపోజ్ స్టేజ్ లో ఉండే. బాడీ మీద ఉన్న కొన్ని గుర్తుల ఆధారంగా అతను చెప్పులు ప్లస్ అతని చేతికుండే బ్రాస్లెట్, అమ్మ అని ఒక టాటూ ఉండే. ఆ టాటూ ఆధారంగా ఇతను మా బ్రదర్ అని చెప్పేసి వాళ్ళు గుర్తించడం జరిగింది. చేసిన తర్వాత బాడీ పిఎంఈ చేయించాం.
దీంట్లో కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నాం. త్వరలో మీకు అన్ని వివరాలు వెల్లడైతాయి. తేజేశ్వర్ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు సార్? వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎవరు ఉన్నారు? సహస్ర ఐశ్వర్య అనే అమ్మాయి ఏమైనా ఇచ్చిందా? ఐశ్వర్య కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. ఆమె రాలేదు. వాళ్ళ బ్రదర్ తేజవర్ధన్ అని వచ్చి అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేసినాం. బట్ ఆ తర్వాత వాళ్ళ అందరి ఫోన్ డేటా మీద కూడా మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. కొన్ని అనుమానించదగ్గ విషయాలు వచ్చినప్పుడు తేజేశ్వర్ భార్యను కూడా మేము అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. అంటే డెడ్ బాడీ దొరికే వరకు కూడా ఈ ఐశ్వర్య మీద ఎవరికి ఎలాంటి డౌట్ లేదు. ఫస్ట్ రోజు లేదు మేడం. సెకండ్ డే, థర్డ్ డే అవుతుంటే కొంచెం ఆమె ప్రవర్తన, బ్రదర్ పోయినా కూడా ఆమె ఏడవట్లేదు, ఆమె కళ్ళెమ్మ నీళ్లు కూడా రాలేదు. ఆమె ప్రవర్తన చూసిన వాళ్ళు కొంచెం మాకు కూడా డౌట్ వచ్చింది. అదేంటి భర్త కొత్తగా పెళ్ళైనమ్మా, ఒక విధమైన ఫీలింగ్ ఉండాలి కదా. అమ్మాయిలో ఎలాంటి కనిపించకపోయేసరికి కొంచెం అమ్మాయి పాత్ర మీద కూడా అనుమానం వచ్చింది మేడం. ఎంక్వైరీ చేస్తున్నాం, ఇంకా ఎస్టాబ్లిష్ అవుతారు. ప్రధాన కారణాలు ఏం కనిపించాయి సార్? ఎందుకంటే పెళ్ళైన దాదాపు నెల రోజులకే ఆయన హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు కారణాలు ఏంటి అని మీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది? ఇంకా కంప్లీట్ కాలేదు మేడం. ఇన్వెస్టిగేషన్ లో మేము కొంతమందిని విచారిస్తున్నాం. ఇంకొన్ని మాకు విషయాలు తెలవాల్సి ఉన్నాయి. తెలిసిన తర్వాత పూర్తి వివరాలతోటి చెప్తాం. సార్, ఇందులో బ్యాంకు ఉద్యోగి అయిన తిరుమలరావు గారి పాత్ర గురించి ఏమైనా చెప్పగలరా? ఇప్పటికి ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తిరుమల రావుకి ప్లస్ ఈ ఐశ్వర్యకి కొంచెం ఇన్లీగల్ ఉన్నట్టు మాకు విచారణలో తేలింది మేడం. అతన్ని అదుపులో తీసుకోవాల్సి ఉంది. అతని కదలికల మీద కూడా నిఘా పెట్టినాం మేడం. ఇంకా విచారణలో ఉంది మేడం. ఐశ్వర్యను, ఆమె తల్లి అయిన సుజాతను మీరు అదుపులోకి తీసుకొని విచారణ జరిపితే వాళ్ళు ఎలాంటి విషయాలు చెప్పారు? వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి లేదు మేడం. వాళ్ళ ఫోన్ డేటా వాళ్ళని బట్టేసి వాళ్ళైతే కొన్ని వివరాలు మనకి అంత పోలీస్కి అంత కోఆపరేట్ చేయలేదు. ఈ విషయం కూడా మాకు కొంచెం అనుమానాలకు తావిచ్చింది. టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారానే మేము కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫోన్ కాల్ డేటా అలాగే చాట్ లో ఏ విషయాలు బయటపడ్డాయి సార్? అవి మీకు త్వరలో చెప్తాం మేడం. తేజేశ్వర్ తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు సార్? కూడా విచారణ జరిపి ఉంటారు కదా. తేజేశ్వర్ తల్లిదండ్రులకు మాట్లాడడం జరిగింది మేడం. యాక్చువల్లీ ఇతనికి May 18th కి పెళ్లి అయింది. యాక్చువల్లీ అతనికి February 13th కే పెళ్లి కావాల్సి ఉండే. ఎంగేజ్మెంట్ తర్వాత ఒక 5 days కనిపించకుండా పోయింది. వాళ్ళకి డౌట్ వచ్చి అతనికి పెళ్లి వద్దన్నారు. ఫస్ట్ పెద్దలకు ఇచ్చిన సంబంధమే. బట్ తర్వాతకి February 18th రోజు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లగ్గం కూడా పెట్టుకోవడం జరిగింది. తర్వాత అమ్మాయి ఏదో 5 days ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది, ఎవరికి చెప్పకుండానే. కాల్స్ తోటి వీళ్ళకి ఈ తేజేశ్వర్ వాళ్ళ తల్లిదండ్రులకు తెలిసింది. ఆ తర్వాత వాళ్ళ కొడుకుని కూడా కన్విన్స్ చేసారు, ఆ వద్దు పెళ్లి వద్దు చేసుకోవద్దని. బట్ తేజేశ్వర్ ని ఆ అమ్మాయి కూడా కొంచెం కన్విన్స్ చేసింది. నేను వేరే కారణాల వల్లనే పోయినా, నేను ఎలాంటి తప్పు చేయలేదని. తేజేశ్వర్ అమ్మాయి కొంచెం నమ్మబలికి అతన్ని కాన్ఫరెన్స్ లో తీసుకొని ఈ తల్లిదండ్రులకు ఇష్టం లేకుండానే తేజేశ్వర్ ఒక్కడే వెళ్ళి పెళ్లి చేసుకోవడం జరిగింది మేడం. ఇప్పుడు భర్తని ఆమె నమ్మించి పెళ్లి చేసుకుంది. మళ్ళీ నెల రోజులు తిరిగేసరికి హత్య చేయించే పరిస్థితులు ఎందుకు వచ్చాయని మీ ఇన్వెస్టిగేషన్ లో తేలింది? అది ఇంకా రివీల్ కాలేదు మేడం. కొన్ని పరిస్థితులు ఆమె చెప్పింది, వాటిని త్వరలో వెల్లడిస్తాం మేడం. ఆ పరిస్థితులు అవి కాదా కాదని చెప్పేసి మనం తిరుమలరావు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తెలుస్తుంది. తేజేశ్వర్ డెడ్ బాడీని మీరు చూసే ఉంటారు కదా, ఆయన్ని ఎలా మర్డర్ చేశారు అనేది ఏమైనా గుర్తుపట్టేలా ఉందా? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా దానికి సంబంధించి? డాక్టర్ రిపోర్ట్ ప్రకారం మేడం తేజేశ్వర్ ఫస్ట్ థ్రెడ్ కట్ చేయడం జరిగింది. తర్వాత స్టాబింగ్ కూడా 2 స్టాబింగ్లు చేశారు. ఆయన మిస్సింగ్ రోజే హత్యకు గురయ్యారంటారా? ఎగ్జాక్ట్లీ మేడం. అతను మిస్సింగ్ రోజే చనిపోయి ఉంటారు. హత్యకు గురైన ఎన్ని రోజుల తర్వాత డెడ్ బాడీ దొరికింది? హత్యకు గురైన 5 days తర్వాత దొరికింది మేడం. కుళ్ళిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు, ఆల్రెడీ నీళ్లలో పడేసి ఉన్నారు కాబట్టి. అవును మేడం. ఇప్పటి వరకు ఏవైనా ఆధారాలని సేకరించారా సార్ మీరు? తీసుకున్నాం మేడం. యాక్చువల్లీ అతను ఇంట్లోంచి బయలుదేరిన తర్వాత ఎక్కడెక్కడికి వెళ్ళాడు, అతని కదలికలు ప్లస్ అక్యూజులకు సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది మేడం. మీకు త్వరలో వివరాలు వెల్లడిస్తాం ఇన్వెస్టిగేషన్. సుపారీ గ్యాంగ్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తోంది. మీరు కూడా చెప్పారు కదా కారులో కొంతమంది ట్రావెల్ చేశారు అని. వాళ్ళు ఎవరు అనేది మీరు గుర్తించారా? సుపారీ గ్యాంగ్ ఏదైతే ఉన్నది మేడం, దీంట్లో అతను సుపారీ ద్వారానే చంపడం జరిగింది. దీంట్లో ఐశ్వర్య పాత్ర ఎంత, తిరుమలరావు పాత్ర ఎంత, వాళ్ళు ఎంతకి కాంట్రాక్ట్ అనేది త్వరలో తెలవడానికి ఉంది మేడం. ఇప్పటికీ మనం చెప్పడానికి రాదు. వాళ్ళలో ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా సార్? కొంతమంది సస్పెక్ట్లు అయితే తీసుకున్నాం మేడం. డిఫరెంట్ కోణంలో విచారణ జరుగుతుంది. ఒక 4-5 టీములు కూడా దీని మీద పనిచేస్తున్నాయి. అన్ని విషయాలు మీకు త్వరలో తెలుస్తాయి. ఇప్పటి వరకు ఎవరిని అధికారికంగా అయితే అరెస్ట్ చేయలేదా? అధికారికంగా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు మేడం. కొంచెం కేసు విచారణలో ఉంది. కేసు మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత అన్ని వివరాలు వెల్లడించడం జరుగుతుంది. సార్, ఈ మధ్య కాలంలో వివాహేతర సంబంధాలు బాగా పెరిగిపోయాయి. పోనీ వివాహేతర సంబంధాలు అక్కడితో ఆగట్లేదు, అవి చివరికి హత్యల వరకు దారి తీస్తున్నాయి, కటకటాల పాలయ్యే వరకు కూడా తీసుకెళ్తున్నాయి, ఎన్నో జీవితాలను, కాపురాలని కూల్చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కేసు ఆధారంగా మీరు సామాన్య జనానికి ఏం చెప్తారు, ఇలా తప్పటడుగులు వేస్తున్న వాళ్ళకి? జనరల్ గా మేడం, ఇవి ఇన్లీగల్ కాంట్రాక్ట్స్ అనేవి ఒక స్టేజ్ దాటి వాళ్ళ పరిధులు దాటి లేడీస్ గానీ జెంట్స్ గానీ ప్లస్ సెల్ ఫోన్ డైలీ మాట్లాడుకోవడం,
వాళ్ళ మధ్య ఒక బాండ్ ఏర్పడేసి మీరు లేకుండా ఉండలేనని చెప్పేసి వీటి వల్ల వాళ్ళ ఫ్యామిలీ తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళు ఆలోచించడం అనేది ఒక మెయిన్ కారణం మేడం. చేసేదే తప్పు, అది కాకుండా మళ్ళీ నేను మర్డర్ చేస్తే ఇంకా పెద్ద తప్పు చేసిన వాడిని అవుతా ఆ ఆలోచన రాకపోవడం, ప్లస్ ఏం కాదు నేను చూసుకుంటా అని కొంతమంది హామీ ఇవ్వడం, ఆ హామీలతోటి భర్తలు కానీ వీళ్ళు కానీ చంపడం జరుగుతుంది మేడం. దీని మీద కొంచెం పబ్లిక్ అవగాహన పెంచుకోవాలి. ఇన్లీగల్ అఫైర్ అనేది జనరల్ గా తప్పు. ఆ తర్వాత వాళ్ళకి సంబంధించిన రక్త సంబంధం కానీ భర్తలను కానీ చంపడం అనేది ఇక అది చాలా అనైతికంగా ప్రవర్తన. ఇలాంటి ప్రవర్తన జరగకుండా చూసుకుంటే ఈ రోజు కాకపోతే రేపైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఏ ఇంట్లో ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉండవు. బట్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కి నాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇతను లేకపోవడం అనేది మాత్రము అలా ఉండకూడదు అనేది మా అభిప్రాయం. తేజేశ్వర్ తల్లిదండ్రుల కడుపు కోతను ఎవరూ తీర్చలేరు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్? యాక్చువల్లీ వాళ్ళ ఫాదర్ కూడా పేషెంట్ మేడం. ఆయనకు ఒక 2-3 years బ్యాక్ యాక్సిడెంట్ అయింది. అతను కూడా లేని పరిస్థితి. వాళ్ళ మదర్ కూడా బందీగానే ఉంది. పోలీస్ పరంగా మేము ఆమె కూడా ధైర్యం చెప్పిన మేడం, ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యం ఉండాలని. తల్లిదండ్రుల మాట కూడా వినకపోవడం కూడా తేజేశ్వర్ చేసిన ఒక కొంచెం మిస్టేక్ అనుకుంటున్నాం మేడం. అప్పుడు పెళ్ళప్పుడు అతని ప్రవర్తన గురించి కొంచెం ఎంక్వైరీ చేస్తుంటే తేజేశ్వర్కి ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేది మా అభిప్రాయం. తేజేశ్వర్ ఎందుకు ఈ ఐశ్వర్యాన్ని ఇంత గుడ్డిగా నమ్మాడు సార్? ప్రేమే కారణమా? ఆ తేజేశ్వరు బాగా ఇష్టపడ్డాడు మేడం. ఆ అమ్మాయి కూడా కొన్ని మాటలు చెప్పడం వల్ల అతను తేజేశ్వరు కొంచెం కన్విన్స్ కావడం జరిగింది. తల్లిదండ్రులు లేకుండా నీతో నేను పర్ఫెక్ట్ గా ఉండగలుగుతా అని అమ్మాయి అతను నమ్మించడం జరిగింది మేడం. దానివల్ల తేజేశ్వర్ కన్విన్స్ అయ్యి తల్లిదండ్రులు ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ ఐశ్వర్య అనే అమ్మాయి ప్రవర్తన కావచ్చు, ఆమె జీవన విధానం కూడా ఎంత డిఫరెంట్ గా ఉందో చూడొచ్చు సార్. ఒకవైపు ఒక బ్యాంకు ఉద్యోగితో అఫైర్, ఇంకొక వైపు మరో వ్యక్తితో ప్రేమాయణం, పెళ్లి, నమ్మించి మోసం చేయడం. ఇలా ఈ రోజుల్లో చాలా మంది ఇలాంటి తప్పులు చేస్తున్నారు వివాహేతర సంబంధాల వల్ల. ఈ కాలం అమ్మాయిలకి మీరేం సూచనలు ఇస్తారు? పెళ్లి అనే పదానికి చాలా విలువ ఉంది మేడం. పెళ్లి చేసుకున్న తర్వాత భర్తల్ని ఇష్టం లేకపోతే ఫస్ట్ పని చేసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు ఇష్టం వచ్చిన పెళ్లి చేసుకోవచ్చు. ఇతనంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు, తర్వాత కూడా వేరే అతను కూడా పెళ్లి చేసుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అంతేగాని ఇప్పుడున్న ఫ్యామిలీలో ఇప్పుడున్న దాంట్లో నాకు ప్రాబ్లం వచ్చింది కాబట్టి నేను భర్తను చంపితే ఇంకొక అతనితో నేను మంచిగా ఉంటానని మాత్రం దురాశ అవుతుంది మేడం. అలాంటి ఆలోచనలు మానుకొని సఖ్యతతో ఉంటే మంచిగా ఉంటుంది మేడం. మొత్తం మీద తేజేశ్వర్ మర్డర్ కేసు అనేది అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది. పోలీసులు కూడా ఇప్పటికే అనేక ఆధారాలు సేకరించారు. పక్కా ఆధారాలతో అసలైన హంతకులను త్వరలోనే కటకటాల వెనక్కి నెట్టబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్.